గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ఇంట్లో శుభకార్యాలు జరగాలని, కోరుకున్న సమస్త కోరికలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చిన్న ముఖ్య గమనిక ఏమిటంటే కనుక నేను ఈ యొక్క ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతాను. వాటిల్లో చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి గురించి ముందుగా నివృత్తి చేస్తాను. అది అర్థం చేసుకున్నట్లయితే మీకు చాలా సులువుగా అర్థమవుతాయి. అయితే ప్రతి సంవత్సరం చెబుతూనే ఉంటాను కానీ కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి. గురుగారు ₹6 సంపాదించి ₹12 ఎలా ఖర్చు పెడతామని అనుమానాలు వస్తుంటాయి కొంతమందికి. అయితే ₹6 ఈ సంపాదన ఉన్నా మిగతా ₹6 బయట నుంచి అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతావు అని అర్థం చేసుకోవాలి. అంటే ఏదో ఇల్లు కట్టడమో, లేదా వ్యాపారం పెట్టడమో, వాహనం కొనడమో, ఏదైనా సరే పెద్ద ప్రాపర్టీస్ కొనడమో చేస్తారు అని అర్థం చేసుకోవాలి. ఇక రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి. ముగ్గురు తిట్టి ముగ్గురు మెచ్చుకుని 6 తిడతారా అని అర్థం కాదు. అంటే ముగ్గురు మనం ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే ఓరవలేని వాళ్ళు ఉన్నారు, లేదా ఈర్ష్య, ద్వేషం, అసూయతో పాడు చేద్దాం అనుకునే వాళ్ళు శత్రువులు ఉంటారని అర్థం చేసుకోవాలి. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఆదాయ వ్యయాల, రాజపూజ్య అవమానాన్ని ఈ రకంగా అర్థం చేసుకుంటారని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఎవరెవరు ఈ వృషభ రాశిలోకి వస్తారయ్యా అన్నట్టయితే కనుక కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ వృషభ రాశిలోకి వస్తారు. కాబట్టి వృషభ రాశిని చూసుకోండి. ఇక పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా వృషభ రాశి అవుతుంది. కాబట్టి వృషభ రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14గా కనపడుతోంది. అయితే సంపాదన తగ్గుతోంది, ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. కానీ భయపడక్కలేదు, కంగారు పడక్కలేదు. ఇందాక చెప్పినట్టుగా మనం ఏదైనా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కొనడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ, వాహనాలు కొనడం కానీ, లేదా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి. కాబట్టి ఇది మీ భవిష్యత్తులో ఎదుగుదలకి, భవిష్యత్తులో ఆదాయానికి, భవిష్యత్తులో మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కారణం అవుతుంది. కాబట్టి కంగారు అయితే పడవలసిన అవసరం లేదు. కానీ దుబారా ఖర్చులు చేయకండి, అనవసరమైన రుణాలు మాత్రం చేయకండి ఈ సంవత్సరం. ఇక రాజపూజ్యం 5గా కనపడుతోంది, అవమానం 4గా కనపడుతుంది. అంటే చాలామంది మెచ్చుకునే వాళ్ళు పెరుగుతున్నారు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు పెరుగుతున్నారు. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, నష్టపరిచేవారు మాత్రం తగ్గుతున్నారు, లేదా దానికన్నా తక్కువగా ఉన్నారు. కానీ ఎవరితోటైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా మీరు పడిపోతే చూద్దాం అనుకునే వాళ్ళే ఈ సంవత్సరం ఉంటారు. నరదిష్టి, నరఘోష విపరీతంగా కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు వరకు కూడా ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా ఉంటున్నాడు. జూన్ 2వ తారీఖు నుంచి తృతీయ స్థానంలో లోహమూర్తిగా ఉంటున్నాడు. శని ఈ సంవత్సరం ఏకాదశ స్థానంలో ఉంటాడు, చక్కని లాభాన్ని కలగజేస్తున్నాడు. రాహుకేతులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా ఏకాదశ పంచమ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుంచి దశమ చతుర్థ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతోంది అయ్యా అన్నట్లయితే కనుక విశేషమైనటువంటి యోగింపు, రాజయోగం పట్టబోయే సంవత్సరం అని చెప్పచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారము, మంచి అవకాశాలు, ఉద్యోగ ఎదుగుదల, జీతాలు పెరుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలగడంతో పాటుగా అభివృద్ధికి సంబంధించినటువంటి బాటలు వేయగలుగుతారు. ఉద్యోగాలు మారాలనుకున్నా, ఇంకా పై ఉద్యోగాలు చేయాలనుకున్నా, పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాల ప్రయత్నం చేసినా వస్తుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం మీకు ఫలిస్తాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఇక గవర్నమెంట్ ఉద్యోగులందరికీ కూడా అద్భుతమైనటువంటి ప్రమోషన్లు కనబడుతున్నాయని చెప్పచ్చు. ఆగిపోయిన ప్రమోషన్లు ఎదురుగా వెళతాయి. అలాగే మంచి అధికారికపరమైనటువంటి అవకాశాలు, లేదా పై స్థాయికి వెళ్ళే అవకాశాలు బాగా కనపడుతున్నాయని చెప్పచ్చు. జీతాలు పెరగడం కానీ, ఇంక్రిమెంట్లు పెరగడం కానీ, పై అధికారుల యొక్క మన్నన కానీ, ప్రజల్లో గుర్తింపు కానీ బ్రహ్మాండంగా కనపడుతోంది. చాలా అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం నిరుద్యోగులకు శుభవార్త వింటారు. మంచి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రయోజనాలు ఫలించడం కానీ, మీరు అనుకున్న సెక్టార్లలో ఉద్యోగాలు రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మాత్రం జాతకంలో రవి బలము, గురు బలము, కొన్ని రకాల బలాలు ఉన్నాయి లేదా చూసుకోవాలి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. చూసి ఏదైనా దోషాలుంటే వాటికి ఏదైనా పరిహారాలు చేస్తూ ఉంటాం. తద్వారా అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, వివాహం, సంతానం ఇలాంటి ఏ విషయానికైనా సరే ప్రధానంగా జాతకంలో బలం ఉండాలి. అది ఉంటేనే ఈ గోచార ఫలితాలు ఫలిస్తాయి. అది విషయాన్ని ముందుగా తెలుసుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూసి చెప్తాం. ఏదైనా అవసరమైతే దాని బలం చేకూర్చుకుని, జాతక బలం చేకూర్చుకుని ఎద్దరికి వెళితే మీకు ఏ పనైనా ఈ సంవత్సరం సులువుగా జరుగుతుంది.
అయితే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం ఈ సంవత్సరం ఉండబోతున్నాయనే విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. కాకపోతే బాగా కష్టపడాలి. అవకాశాలు కొంచెం చేజారే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అక్కడ మంచి మంచి కంపెనీల్లో అవకాశాలు రావడం, పార్ట్ టైం జాబులు చేస్తూ శాశ్వతమైనటువంటి పెద్ద జాబుల కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ, విదేశాల్లో ఉండే వారికి ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అక్కడ H1B వీసా సమస్యలు పోతాయి. అలాగే అక్కడ ఏదైనా స్థిర నివాస యోగ్యత కానీ, గృహం కొనడం కానీ, లేదా మార్పులు చేర్పులు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం చదవాలన్న తపన పెరుగుతుంది. పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. మంచి మార్కులు, మంచి ర్యాంకులు, పెద్ద పెద్ద కాలేజీలు సీట్లు, విదేశీ విద్యా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ఆదాయపరంగా కూడా ఇబ్బందులు తొలగుతాయని చెప్పొచ్చు. మీ టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతారు. కొత్త కొత్త గోల్స్ పెట్టుకోగలుగుతారు. కొత్త కొత్త కోర్సులు నేర్చుకోగలుగుతారు. కొత్త పుస్తకాలు చదువుతారు. అలాగే తోటి విద్యార్థులతో సంతోషంగా వ్యవహారాలు చేస్తారు. కాబట్టి ప్రేమ కలాపాలు, ప్రేమ వ్యామోహాలు, సెల్ ఫోన్ గేమ్స్ లాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకి అద్భుతమైన వ్యాపార తెలివితేటలు పెరుగుతాయి ఈ సంవత్సరం. అలాగే నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారం చేయగలుగుతారు. ప్రజలని ఆకర్షించుకోగలుగుతారు. కొత్త కొత్త పథకాలు రచించగలుగుతారు. తద్వారా వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ ఎక్కువ లాభాలు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి. వ్యవసాయదారులు కూడా టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో పాటుగా డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఆర్గానిక్ వ్యవసాయం కానీ, లేదా అనేక రకాల దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక కొత్త రకం వ్యవసాయాలు చేయడం కానీ, లేదా ఇవి ఏదైతే మార్కెట్లో బాగా లాభాన్ని ఇచ్చేటటువంటి పంటలు ఉన్నాయి వాటిని పండించడానికి చేసే వ్యవసాయాలు, అలాగే గ్రాఫ్టింగ్ పద్ధతుల ద్వారా చేసేటటువంటి వ్యవసాయదారులందరికీ విశేష ధన ప్రాప్తి కనపడుతుంది. అలాగే వ్యవసాయంలో సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలనుకునే వారు కూడా లాభాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరం కళాకారులకి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడంతో పాటుగా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అలాగే మంచి మంచి టెక్నీషియన్స్ మిమ్మల్ని ఆపాదించబడతారని చెప్పొచ్చు. వాళ్ళతో మీ జర్నీ చాలా కొత్త మలుపును తిప్పబోతోంది. అనేక భాషలలో అవకాశాలు రప్పించే పరిస్థితులు కనపడుతున్నాయి. ఓటీటీల ద్వారా కానీ, వెబ్ సిరీస్ల ద్వారా కానీ, లేకపోతే కనుక సీరియల్స్ ద్వారా కానీ, సినిమాల్లో కానీ, లేదా సోషల్ మీడియాలో కానీ ఎవరైనా సరే ఈ యొక్క మీ టాలెంట్ని నిరూపించుకోవాలనుకునే వారు కొత్తగా వచ్చే వాళ్ళు ఈ సంవత్సరం రావచ్చు. మీకు సబ్స్క్రైబర్లు లేదా ఫాలోవర్లు బాగా పెరుగుతారు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. అలాగే రెవెన్యూ కూడా బ్రహ్మాండంగా జనరేట్ అవుతుందని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి ప్రజా వ్యతిరేకత నుంచి మళ్ళీ ప్రజా అనుకూలతలోకి వెళ్ళే పరిస్థితులు, ఎవరైతే అపార్థం చేసుకున్న వాళ్ళు తిరిగి అర్థం చేసుకునే పరిస్థితులు, రాజకీయ పదవులు పొందే అవకాశాలు, ప్రస్తుతం జరిగేటటువంటి రాబోయే ఎలక్షన్స్లో చక్కని విజయాలు పొందే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విడిపోయిన ప్రేమికులు కూడా తిరిగి కలుస్తారని చెప్పచ్చు. అనుమానపు ఆలోచనలు తగ్గుతాయని చెప్పచ్చు. అలాగే ఒకరి మీద ఒకరికి నమ్మకం కూడా పెరుగుతుంది. అలాగే ప్రేమికుల విషయంలో కూడా కొత్తగా ఎవరైనా ప్రేమిస్తున్న వాళ్ళకి ప్రపోజ్ చేస్తే అనుకూలమైన రిప్లై కనపడుతుందని చెప్పొచ్చు. ఇంట్లో మీ ప్రేమ విషయం తెలియజేసినట్లయితే ఒప్పుకోవడం కానీ, వివాహానికి అంగీకరించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. విడిపోయిన ప్రేమికులు కలవడం, ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడం, బ్రేకప్స్ నుంచి బయటపడడం, శారీరకంగా కలవడంతో పాటుగా సంతోషంగా కోరికలు తీర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు కానీ, లేదా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ బాగా ఫలిస్తాయని చెప్పొచ్చు. ప్రేమించిన వాళ్ళు అవ్వచ్చు, లేదా పెద్దలు కుదిర్చిన వివాహాలు కానీ, ఆగిపోయిన వివాహాలు కానీ, లేదా రెండో పెళ్ళిళ్ళు, మూడో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి కానీ ఈ సంవత్సరం వివాహ యోగ్యతలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. కాకపోతే వివాహాలు చెడగొట్టే వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్త. ఇక సంతానం విషయంలో కూడా న్యాచురల్గా సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతుంది. కానీ ట్రీట్మెంట్లు చేసుకునే వాళ్ళు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ, మెడిసిన్స్ వాడేవాళ్ళు మాత్రం కొత్త జాగ్రత్తలు తీసుకోండి. మిస్క్యారీ అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఇక విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ సంవత్సరం అంతంత మాత్రమైన అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అత్యవసరమైతేనే విదేశీ ప్రయాణాలు చేయండి. కానీ వీసాలు మంజూరయ్యే అవకాశాలు, లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్లో ఇబ్బందులు తొలగే అవకాశాలు, విదేశీపరమైనటువంటి అవకాశాల్లో ఇబ్బందులు తగ్గే అవకాశాలు మాత్రం ఈ సంవత్సరం ఉంటాయి కాబట్టి పర్వాలేదు. ఇక కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా ఈ సంవత్సరం యోగంగా కనపడుతోంది. ప్రభుత్వపరమైనటువంటి పథకాల ద్వారా కూడా గృహాలు పొందే అవకాశము, లోన్లు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే పర్మిషన్లు పొందే అవకాశం కనపడుతుంది. అలాగే తద్వారా గృహ నిర్మాణం కొంచెం ఆలస్యమైనా సరే బ్రహ్మాండంగా కట్టుకోగలుగుతారు. గృహం లేని వారికి ఈ సంవత్సరం గృహయోగం బ్రహ్మాండంగా ఉండబోతోందని చెప్పొచ్చు. అలాగే కొత్తగా ఎవరైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, లేదా సైట్లు కానీ, భూములు కానీ, వాటి యందు పెట్టుబడులు కానీ పెట్టాలనుకునే వారికి చక్కని యోగకాలంగా కనపడుతోంది. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురుకు వెళ్తాయి. లిటిగేషన్ నుంచి బయటపడగలుగుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడగలుగుతారు. కొత్తగా ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. భూములు కొనుగోలు చేసే వారికి రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరం కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, ఏదైనా వ్యాపారాలను ప్రారంభించేద్దాం అనుకున్నా ఈ సంవత్సరం చాలా బాగుంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడం కానీ, లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టడం కానీ, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ చాలా అనుకూలిస్తుంది. ఇతర దేశాల్లో ఉండే వస్తువులు కొనుగోలు చేసి భారతదేశాన్ని తీసుకొచ్చి అమ్మడం కూడా మీకు ట్రాన్స్పోర్ట్ తర్వాత లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి బిజినెస్ల ద్వారా కూడా ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశం కనపడుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, లేదా వాటి సమస్యల నుంచి కానీ బయటపడడానికి మధ్యవర్తుల యొక్క సలహాలు కానీ, సూచనలు కానీ తీసుకోండి. లేదా
రికమెండేషన్ల ద్వారా కానీ లేకపోతే కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోత్సాహం ద్వారా కానీ మీరు పెద్ద పెద్ద పోలీస్ కేసు నుంచి బయటపడగలుగుతారు. కోర్టు వివాదాలు కూడా మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాకపోతే అది పరిస్థితిని బట్టి ఉంటుంది, జాతకంలో బలాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇక ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఈ సంవత్సరం. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు బెడద కనపడుతుంది. కాకపోతే ప్రత్యేక శ్రద్ధ ఆరోగ్యం మీద పెట్టినా లేదా రాత్రి సమయానికి పడుకోవడం, సెల్ ఫోన్లు రాత్రి చూడడం మానేయడం, అలాగే మంచి సమయంలో మంచి ఆహారం తీసుకోవడం, మిత ఆహారం తీసుకోవడం లేదా పౌష్టికమైన ఆహారం తీసుకుని వ్యాయామం చేసే వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుంటుంది ఈ సంవత్సరం. లేని వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త. ఈ సంవత్సరం అప్పుల జోలికి వెళ్ళకండి. రుణాల వల్ల విపరీతంగా నష్టపోతున్నారు. కాకపోతే వ్యాపారాల కోసం కానీ, పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ, పిల్లల చదువుల కోసం కానీ, లేదా ప్రాపర్టీస్ కోసం కానీ చేసే అప్పులు తప్పులేదు. కానీ దుబారా ఖర్చుల కోసం లేదా సరదాల కోసం, సంతోషాల కోసం, విలాసాల కోసం లేదా క్రెడిట్ కార్డులు, ఈఎంఐల ద్వారా కొనేటటువంటి భోగపరమైన వస్తువుల కోసం చేసే రుణాల వల్ల భవిష్యత్తులో మీరు ఆదాయపరంగా ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, లగ్జరీ వాహనాలు, ఎలక్ట్రానిక్ వాహనాలు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, 4 వీలర్స్, 2 వీలర్స్లు, ఎక్స్చేంజ్లు, మార్పులు బాగా అనుకూలిస్తున్నాయి. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, విహారయాత్రలు కానీ, తీర్థయాత్రలు కానీ చేయాలనుకునే వారికి చాలా ఆనందదాయకమైనటువంటి సంతోషకరమైన ప్రయాణాలు జరుగుతాయి. ప్రయాణంలో కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం ఆనందాన్ని ఇస్తుంది. కొత్త వ్యక్తులతో ప్రేమ కలాపాలు కూడా కలిపే అవకాశం కనపడుతుంది. అలాగే ప్రేమపరమైనటువంటి కోరికలు, కామపరమైన కోరికలు, శారీరక కోరికలు అదుపులో పెట్టుకోలేని పరిస్థితి, అలాగే వివాహేతర సంబంధాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి కోరికలని లేదా ఇంద్రియ నిగ్రహణతో అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయడం చాలా ముఖ్య సూచన. స్త్రీలకి ఈ సంవత్సరం మనోవ్యాధి నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. ప్రశాంతంగా ఉంటారు, కోరికలు తీరతాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వ్యాపార పరంగా మంచి వృద్ధిలోకి వస్తారు, సొంతంగా ఏదైనా చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టినా కలిసి వస్తుంది. అలాగే చక్కని లోన్లు, సబ్సిడీలు పొందగలుగుతారు. భర్తతో సమైక్యత ఉంటుంది, కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేసి ఉన్నతమైన స్థితికి వెళ్తారు స్త్రీలు కూడా. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 6 గాను 2 గాను కనపడుతుంది. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తున్నాయి. కాబట్టి మీరు వినియోగించుకోండి. అలాగే ఈ సంవత్సరం మీరు చేర్చుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక రాహువుకి, కేతువుకి, గురుడికి, శనికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, దుర్గా అగ్ని విష్ణు హోమము, మన్యసూక్త హోమము, చండీ హోమము, అలాగే సుదర్శన హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది అని తెలియజేస్తూ, అయితే ఆ హోమాలు జపాలు చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదిస్తే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా మేము ఈ జపాలు హోమాలు కూడా మీకు నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. అలాగే మీరు ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే కనుక సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, ప్రతి పౌర్ణమి కానీ, ఏకాదశి రోజు కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ మీ ఇంట్లో చేసుకున్నట్లయితే మీకు వాటి వల్ల కూడా ఎటువంటి కోరికైనా నెరవేరడము, ఎటువంటి దుఃఖము, సమస్య అయినా పోవడంతో పాటుగా ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ వ్రతాలు, నోములు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక వాటికి సంబంధించినటువంటి వీడియోలు మేము వీడియోగా పూజల్ని మంత్రాలతో సహా, కథతో సహా వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింక్ పైన ఇక్కడ ఐకార్డులు ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత ఎండ్ వీడియోగా ఆ వీడియోలు రావడం జరుగుతాయి. కాబట్టి వాటి మీద క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో వస్తుంది. ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధతో ఈ వ్రతాలు చేసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన సందేహాలు ఉంటే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం, ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది.
లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులతో ఇబ్బంది పడడము, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ల రూపంలో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేయండి, మీ సందేహానికి సమాధానాన్ని చెబుతాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.